హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన అంధేరా అనే ఒక సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ నేను ప్రాజక్తా కోసం సిరీస్ని స్టార్ట్ చేశా, బట్ ఇట్ టర్న్ అవుట్ ఇండియాస్ బెస్ట్ హారర్ సిరీస్ రైట్ నౌ. టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 4 పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతి ఒక్క వీడియోలో 2 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఎపిసోడ్ టైటిల్ని అంధకారం తినేసింది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ బాని అనే పేరు గల అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. తను డిప్రెషన్తో ఉన్నట్టుగా చూస్తాం. అండ్ పృథ్వీ అనే ఒక డాక్టర్ తనకి ట్రీట్మెంట్ని ఇస్తూ ఉంటాడు. ఒకరోజు బాని పృథ్వీతో కలిసి బీచ్కి వెళ్తుంది. అక్కడ ఆ డాక్టర్ డార్క్నెస్ గురించి చెప్తాడు. అలాగే తను ఏ పెయిన్ని అయితే భరిస్తూ ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి, కానీ అలాగే డిప్రెషన్తో ఉండొద్దని చెప్తూ బీచ్లోకి తీసుకెళ్తాడు. అండ్ అదే టైంలో సడన్గా అతను ఒక డీమాన్ లాగా మారిపోయి, బాని నిన్ను నువ్వు ఈ అంధకారానికి సరెండర్ చెయ్యి అని అంటాడు. ఇక నెక్స్ట్ సెకండే బాని ఆ వాటర్లో మునిగిపోతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అది డే టైంలో కాదు, ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో జరుగుతుంది. బాని ఎలాగో అలాగా ఆ వాటర్ నుండి తప్పించుకొని బయటికి వస్తుంది. అప్పుడే బానీకి తన నుండి కొంచెం దూరంలో ఒక బ్లాక్ షాడో కనిపిస్తుంది. దాని నుండి తప్పించుకొని తన హోటల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ చూస్తే అక్కడ అంధకారం బాని వెనకాలే వస్తూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే ఆ అంధకారం మెల్లిమెల్లిగా తన్ని తినబోతుంది అని అర్థం. అలా ఆ అంధకారం మెల్లిమెల్లిగా తన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. బాని రూమ్లోకి వచ్చి వెంటనే డాక్టర్ పృథ్వీతో కాంటాక్ట్ అవ్వడానికి చూస్తుంది, కానీ అతని ఫోన్ ఆఫ్లో ఉంటుంది. ఇక చేసేదేం లేక బాని తనని తాను కామ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి వాళ్ళ ఫాదర్ నుండి కాల్ వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే బాని వాళ్ళ ఫాదర్ తనతో నార్మల్గానే మాట్లాడుతూ ఉంటాడు, కానీ బానీకి మాత్రం వాళ్ళ ఫాదర్ తన్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నట్టుగా వినిపిస్తుంది. అయితే బాని ఇంట్లో వాళ్ళకి జాబ్ చేస్తున్నా అని అబద్ధం చెప్పి వచ్చి ప్రాస్టిట్యూట్ వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ గిల్ట్తోని తనకి ఆ అంధకారం వస్తున్నట్టుగా చూస్తాం. అండ్ మెల్లిమెల్లిగా ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయి బాని దగ్గరికి వస్తుంది. ఇక్కడ బాని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా కానీ ఆ అంధకారం బానిని తినేస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్గా నేను అంధకారం తినేస్తుంది అని ఎందుకు అన్నాను అంటే, మనం నార్మల్గా ఏదైనా కొరికినప్పుడు ఆ బైట్ సౌండ్ వస్తుంది కదా, సేమ్ అదే విధంగా ఆ టైంలో క్రీపీగా తింటున్న సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కదా. ఇక నెక్స్ట్ సీన్లో 1 month తర్వాత జరిగేదాన్ని చూస్తాం. ఇప్పుడు మనం ఒక పోలీస్ ఆఫీసర్ అయిన కల్పనా కదం అనే ఆవిడని చూస్తాం. తను జస్ట్ అప్పుడే ఒక కేసుని ఫినిష్ చేసి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. తన సీనియర్ ఆఫీసర్ అయిన నాయక్ని చూస్తాం. అతను బాని మిస్సింగ్ కేసుని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అతను కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. బాని మెంటలీ ఇల్గా ఉంది, అందుకే ఇంట్లో నుండి పారిపోయినట్టు ఉంది అని రిపోర్ట్ని రెడీ చేస్తాడు. ఆ కేసుని క్లోజ్ చేయడానికి ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ సైన్ చేసి ఉండాలి. సో కల్పనాని సైన్ చేయమంటే దాన్ని తను ఒప్పుకుంటుంది. ఈ గ్యాప్లో మనకి జే అని ఒక MBBS స్టూడెంట్ని చూపిస్తారు. అతను డాక్టర్ అజీజ్ దగ్గర థెరపీ తీసుకోవడానికి వస్తాడు. ఇక్కడ జే గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అయితే కొంచెం టైంకి ముందు అతనికి కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ యాక్సిడెంట్లో వాళ్ళ పెద్ద అన్నయ్య ఇంజర్డ్ అయి చాలా సీరియస్ కండిషన్లో ఉంటాడు. అండ్ అదే నైట్ నుండి జేకి కొన్ని నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఏ కండిషన్లో ఉన్నాడో తెలియదు, కానీ అతని పేరు పృథ్వీ. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసిన డాక్టర్ పృథ్వీ, ఈ పృథ్వీ ఇద్దరు ఒకటే. ఈ స్టోరీలో మనకి ఒకదానికి ఇంకొకటి కనెక్ట్ అయి ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తాయి. సో ప్రతి ఒక్క సీన్ని జాగ్రత్తగా వినండి, లేకపోతే సరిగ్గా అర్థం కాదు. ఇక జే డాక్టర్ అజీజ్తో మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ అంటాడు, మేబీ ఆ ట్రామా వల్లే నీకు ఇలాంటి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి అని. కానీ జై దానికి ఒప్పుకోడు. ఇక్కడ మనం జై నైట్ మేర్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఆ నైట్ మేర్స్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తను విండో దగ్గర నిల్చొని చాలా టెన్షన్తో డిప్రెస్డ్గా కనిపిస్తుంది. సడన్గా అంధకారం ఆ అమ్మాయిని తనలోకి గుంజేసుకొని విండో కిందకి పాడిస్తుంది.
ఇందులో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ అమ్మాయి ఇంకెవరో కాదు బానీ అయి ఉంటుంది. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక జై డాక్టర్ దగ్గర నుండి ఇంటికి వస్తాడు. అతను తన మదర్తో కలిసి ఉంటాడు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఫ్యామిలీ అంతా విడిపోయి విడివిడిగా ఉంటుంది. జై ఎప్పుడూ అతని కార్ని చూసినా అతని చెవులో ఆ యాక్సిడెంట్లో జరిగినవే వినిపిస్తూ ఉంటాయి. అతను ఇంకా డిప్రెస్డ్గా అవుతూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే జై వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటాడు. ఇంకో సైడ్ కల్పనని చూయిస్తారు. ఆ కేసుని క్లోజ్ చేయడానికి సైన్ చేసే ముందు కంక్లూజన్ కోసం బానీ వాళ్ళ ఫాదర్ని కలవడానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫాదర్ కల్పనతో బానీని వెతకమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. బానీ జాబ్ చేస్తూ ఉండేది. నా కూతురికి మెంటల్ డిసార్డర్ ఉందన్న మాట నిజమే, కానీ ఇంట్లో నుండి పారిపోయే అంత కాదు అని అంటాడు. అండ్ అలాగే చెప్తాడు, లాస్ట్ టైం తనకి కాల్ చేసినప్పుడు చాలా నార్మల్గా మాట్లాడింది అండ్ సడన్గా ఎందుకో అరుస్తూ ఉంది అండ్ అప్పుడు కాల్ కట్ అయిపోయిందని చెప్తాడు. ఈవెన్ మనం కూడా స్టార్టింగ్లో అదే చూసి ఉంటాం. అదంతా విని కల్పన కేస్ ఫైల్ని చెక్ చేస్తూ ఉంది. అందులో ఇన్వెస్టిగేషన్ చేసిన ట్రేసెస్ కూడా ఉండవు. సో తను ఎక్కడో తప్పు జరుగుతుంది అని అనుకొని బానీ వాళ్ళ ఫాదర్ అడిగినట్టే తను ఆ కేసుని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అసలు బానీకి ఏం జరిగి ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బానీ ఎక్కడైతే స్టే కోసం రూమ్ తీసుకుందో ఆ రూమ్కి వెళ్తుంది అండ్ ఆ హోటల్ కంప్లీట్ సీసీటీవీ రికార్డ్ని అడుగుతుంది. కానీ మేనేజర్ అంటాడు ఆ నైట్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల సర్వర్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి అని. కల్పనకి అదంతా వియర్డ్గా అనిపిస్తుంది అండ్ ఆ రూమ్ దగ్గరలోని కారిడార్ విండోని చూస్తుంది. దాని డోర్ రీసెంట్గానే రిపేర్ అయి ఉంటుంది. ఈ విషయం ఇంకా వియర్డ్గా డౌట్ఫుల్గా అనిపిస్తుంది. ఆ హోటల్ బయట రోడ్ పైన ఒక కెమెరా ఉంటుంది. తనతో ఉన్న కానిస్టేబుల్తో దాని రికార్డింగ్స్ని తెమ్మని చెప్తుంది. ఇక కాసేపటికి ఆ రికార్డింగ్స్ తీసుకొని వచ్చి చూస్తే అందులో బానీ భయపడుతూ పరిగెత్తుతూ ఉంటుంది. అలా భయంతోనే ఆ హోటల్కి వస్తుంది. ఈవెన్ మనం కూడా స్టార్టింగ్లో అదే చూస్తాం. అండ్ బానీ కాల్ రికార్డ్స్లో పృథ్వీ నంబర్ దొరుకుతుంది. దానికి కాల్ చేసి చూస్తే ఆ నంబర్ ఆఫ్లో ఉంటుంది. ఇది కూడా మనం స్టార్టింగ్లోనే చూసి ఉంటాం. కల్పన ఇన్వెస్టిగేషన్ కోసం బానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఫాదర్ని కలుస్తుంది. పృథ్వీ గురించి అడుగుతుంది. బట్ అతనికి పృథ్వీ అసలు ఎవరు అన్నది కూడా తెలియదు. కల్పన బానీ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటే తనకి ఒక కార్డ్ దొరుకుతుంది. దానిపైన ఆత్మ హీలింగ్ అని రాసి ఉంటుంది. దాని గురించి వాళ్ళ ఫాదర్ని అడిగితే బానీ మెంటల్ హీలింగ్ కోసం ఆ ప్లేస్కి వెళ్తూ ఉండేది అని అంటాడు. ఇక అక్కడి నుండి కల్పన అప్పటికైతే వెళ్ళిపోతుంది. బానీ వాళ్ళ అమ్మకి కొంచెం మెంటల్ ఇష్యూ ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ సెకండే బానీ రూమ్లోకి వెళ్ళి ఒక క్లాజెట్ ఓపెన్ చేసి ఎవరినో బయటికి పిలుస్తూ ఉంటుంది. బట్ అది ఎవరో మనకు తెలియదు. అండ్ అప్పుడే మనం జైని చూస్తాం. అతను అంధకారం గురించి సర్చ్ చేస్తూ ఉంటాడు. అసలు అంధకారానికి ప్రాణం ఉంటుందా అని. అండ్ అప్పుడే ఒక పారానార్మల్ ఆన్లైన్ ఇన్వెస్టిగేటర్ అయిన రూమీ వీడియో దొరుకుతుంది. రూమీ ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఉంటుంది. దాని పేరు ఇంటూ ద డార్క్నెస్. తను అందులో అంటుంది అసలు డార్క్నెస్ అన్నది నార్మల్ విషయం కానే కాదు. అందరూ దీన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇది ఒక పారానార్మల్ థింగ్. దానికి అన్నిటికన్నా చాలా శక్తి ఉంటుంది. ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు, లైక్ ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు లేదా ఏదైనా జరగరాని జరిగినప్పుడు అక్కడ ఖచ్చితంగా పారానార్మల్ థింగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎలాగైతే డెట్రోయిట్స్ టైంలో ఒక భయంకరమైన డీమాను అండ్ అలాగే ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్ టైంలో క్రాంపస్ డీమాన్ అండ్ అలాగే ఇంకెన్నో ప్రపంచంలో ఉన్నాయి. అండ్ వీటిలో ఏ విధంగా అయినా పారానార్మల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి అని అంటుంది. తన సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ ముంబైలో ఇలాంటిదే ఏదో డీమాన్ ఉంది అని. అండ్ తన ఆడియన్స్ని ఛానల్లోని కామెంట్ కమ్యూనిటీ కాల్ ద్వారా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అని చెప్తుంది. అండ్ అప్పుడే జై కమ్యూనిటీ కాల్తో కనెక్ట్ అయ్యి అంటాడు ఇలాంటివి ఏం ఉండవు. అండ్ అలా అనుకోవడానికి రీజన్ మన మెంటల్ ఇల్నెస్ మాత్రమే అయి ఉంటుంది. దాని
విన్న రూమి, నీకు ఇష్టం లేకపోతే చూడకు, కానీ ఇదంతా నిజం అని తిడుతూ లైన్ కట్ చేస్తుంది. అండ్ అప్పుడే జై దాన్ని మెంటల్ ఇల్నెస్ కాదని నమ్మి దాని వెనక ఇంకేదో ఉందని నమ్ముతాడు. మనం ఇక్కడ రూమీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ రూమీ ఒక్కతే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కరెక్ట్గా ఉండరు. నెక్స్ట్ సీన్లో జైని చూయిస్తారు. జై అంధకారం అతని రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడం చూస్తాడు. బానీ స్పిరిట్ ఒక విచ్ లాగా అతని హార్న్ చేస్తూ ఉంటుంది. దాంతో పడుకున్న జై నిద్రలెగుస్తాడు. ఇదంతా అతని కళ అని అనుకుందామంటే అది అయి ఉండదు. ఎందుకంటే ఆ లాస్ట్ నైట్ స్ట్రీట్ లైట్స్ అన్నీ బ్లింక్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. అంటే అంధకారం రావడం వల్లే లైట్స్ ఆఫ్ అయిపోయాయి అని, లేదా లైట్స్ పోవడం వల్లే అంధకారం వచ్చి ఉంటుంది. ఆ గ్యాప్లో కల్పన ఆత్మ హీలింగ్ సెంటర్కి వెళ్తుంది. అక్కడ తనకి మేనేజింగ్ డైరెక్టర్ అయిన చైతన్య శర్మని కలుస్తుంది. తను చెప్తుంది బానీ లాస్ట్ 4 months నుండి అక్కడికి రాలేదు అని. ఇక పృథ్వీ గురించి అయితే బానీకి మాత్రమే తెలిసేమో అని అంటుంది. ఆయిషా ఆ ప్లేస్ గురించి చెప్తుంది. ఇది కేవలం ఒక థెరపీ మెడిటేషన్ మాత్రమే కాదు, ఇది ATEM అంటే అడ్వాన్స్డ్ టెక్ ఎనేబుల్ మైండ్ఫుల్నెస్. ఇక్కడ మనం కల్పనని నోటీస్ చేస్తే తను ఆయిషాతో ఒక కైండ్ ఆఫ్ అట్రాక్టెడ్ అవుతుంది. అండ్ అప్పుడే తనకి తన పాస్ట్ మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు కానిస్టేబుల్ కల్పనతో పృథ్వీ అడ్రస్ దొరికిందేమో అని చెప్తాడు. సో వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. తర్వాత జై రూమికి టెక్స్ట్ చేస్తాడు. అందులో అంటాడు, ఖచ్చితంగా అంధకారానికి ప్రాణం ఉంది, నేను నా సొంతంగా నా కళ్ళతోనే చూశానని చెప్తాడు. అండ్ వెంటనే రూమి ఒక వీడియో క్లిప్ జైకి సెండ్ చేస్తుంది. అందులో బానీ వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ ఉంటారు. అండ్ ఆ మదర్ చెప్తుంది బానీ ఎప్పటికీ తిరిగి రాదు, అంధకారం తన్ని తీసుకెళ్లిపోయిందని. ఆ వీడియోలో జై బానీ ఫోటో చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే జైని హార్న్ చేస్తుంది బానీ స్పిరిటే కాబట్టి. అప్పుడే కల్పన పృథ్వీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ జై ఉంటాడు. బానీ పిక్ ని కల్పన జైకి చూపించి, ఈ పిక్ లో ఉన్న అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతుంది. జై లేదంటాడు. కానీ అతని బాడీ రియాక్షన్స్ ని కల్పన గమనించి డౌట్ పడుతుంది. అప్పుడే జై వాళ్ళ మదర్ ఇంటికి వస్తుంది. కల్పన అంటుంది బానీ మాయమయ్యింది, దాని వెనక పృథ్వీ ఉన్నాడు అని అంటుంది. కానీ వాళ్ళ మదర్ దానికి ఛాన్సే లేదు. ఎందుకంటే పృథ్వీకి యాక్సిడెంట్ అయ్యింది 22nd June. అప్పటి నుండి కోమాలోనే ఉన్నాడు అని అంటుంది. బానీ మిస్ అయ్యింది 23rd June. సో పృథ్వీ కాదు అని తెలిసి అక్కడ నుండి వెళ్తారు. వెళ్లే ముందు పృథ్వీ ల్యాప్టాప్ తీసుకొని వెళ్తారు. ఈ స్టోరీలో ఒకదానికి ఇంకొకటి లింక్ అయి ఉంటుంది. మనమే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ జై రూమిని మీట్ అవుతాడు డార్క్నెస్ గురించి మాట్లాడడానికి. అయితే జై 22nd రోజున పృథ్వీకి జరిగింది యాక్సిడెంట్ అయి ఉండదు, అంధకారమే పృథ్వీని మింగేయబోయింది. అప్పుడే నేను ఫస్ట్ టైం అంధకారాన్ని చూశాను. అది పృథ్వీని తనలోకి లాక్కుంటుంది. అప్పుడే నేను పృథ్వీని కాపాడడానికి అతని చేయి పట్టుకున్నాను. అప్పుడే ఏదో టైప్ ఆఫ్ డిఫరెంట్ క్రియేచర్ అంధకారంలోకి పృథ్వీని లాగుతుంది. బట్ నేను చాలా కష్టంగా పృథ్వీని బయటికి గుంజేశాను అంటూ చెప్తాడు. ఇక్కడ పృథ్వీకి కూడా బానీకి వచ్చిన పరిస్థితే వచ్చింది. కానీ జై అతన్ని కాపాడి ఉంటాడు. బట్ స్టిల్ పృథ్వీ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ పృథ్వీ అట్లీస్ట్ బ్రతికి ఉంటాడు, బానీలాగా కాకుండా. ఇక జైకి ఆ నైట్ జరిగిన ఇన్సిడెంట్ నుండి అతనికి ఆ నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి అని రూమికి చెప్తుంటాడు. ఇక జై ఇంటికి వస్తాడు. అక్కడ కార్ని చూస్తే పృథ్వీలాగా ఉన్న స్పిరిట్ జైని హార్న్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న పృథ్వీ లాంటి స్పిరిటే స్టార్టింగ్ లో బానీతో కనిపించి ఉంటుంది. ఇక్కడ పృథ్వీ లాగున్న స్పిరిట్ జైతో చెప్తుంది, నువ్వు నాకు నీకు అందరికీ అబద్ధం చెప్పగలవు కానీ అంధకారంతో కాదు అని అంటారు. అప్పుడే బానీ స్పిరిట్ కూడా వచ్చి హార్న్ చేస్తుంది. ఈ సీన్తో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక సెకండ్ ఎపిసోడ్ ఇట్ వాచెస్ అస్ అనే టైటిల్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు ఏకాంత్ చైల్డ్ షెల్టర్ని చూపిస్తారు. అందులో ఓమర్ అనే ఒక 10 years అబ్బాయిని చూస్తాం. అతన్ని వార్డెన్ బాగా కొడుతూ ఉంటాడు. ఎందుకంటే
ఆ అబ్బాయి అతన్ని పక్క తడిపేస్తాడు. అప్పుడే ఆ అబ్బాయి ముందు కొంతమంది టీనేజ్ అబ్బాయిలు నవ్వుతున్నట్టుగా చూస్తాం. నెక్స్ట్ సీన్‌లో డారియస్ అనే ఒక అతను ఏదో స్పెషల్ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తూ ఉంటాడు. అతను తన టీమ్ అండ్ ఎక్విప్‌మెంట్స్‌తో అక్కడికి వస్తాడు. వాళ్ళు అందులోని పిల్లలందరికీ ఒక దగ్గర చేర్చి ఒక హెయిర్ బ్యాండ్ లాంటిది వాళ్ళ తల పైన పెడతారు. అది స్టార్ట్ చేయగానే పిల్లలంతా ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు స్పృహ కోల్పోతూ ఉంటారు. కానీ ఒమర్ మాత్రం స్టేబుల్‌గా ఉంటాడు. అండ్ అతని బ్రెయిన్‌లో గామా రే వేవ్స్ ఎక్కువగా ఉంటాయి. అది చూసి డారియస్ ఎవరికో కాల్ చేసి వాళ్ళతో మన సబ్జెక్ట్ దొరికింది అని అంటాడు. అండ్ ఓమర్‌ని అతనితో పాటు తీసుకెళ్తాడు. ఇంకొక సైడ్ జేకి బాని హాంట్ చేస్తున్న నైట్ మేర్స్ పదే పదే వస్తూ ఉంటాయి. దాంతోపాటు పృథ్వీలాగా ఉన్న ఒక షాడో లాంటిది కూడా పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అదే రోజు రూమిని మీట్ అవ్వడానికి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో కల్పనని నాయక్ కేస్ క్లోజ్ చేయమంటూ ప్రెషర్ చేస్తూ ఉంటాడు. కల్పన తీసుకెళ్లిన పృథ్వీ టాబ్లెట్ని ఓపెన్ చేయడానికి సైబర్ పోలీస్ వాళ్ళు పర్మిషన్స్ను ఇవ్వరు. దాంతో కల్పన బాగా స్ట్రెస్ అయిపోతుంది అండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి స్విమ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కల్పన ట్రామా గురించి చెప్పుకుంటే తనకి పదే పదే ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. తన్ని ఊర్లో వాళ్ళు తన ఫేస్ పైన మషిని పూసి బాగా హ్యూమిలేట్ చేస్తూ ఉంటారు. అది తలుచుకుని కల్పన చాలా స్ట్రెస్ఫుల్గా అయిపోతుంది. అప్పుడే తనకి వెల్నెస్ హీలింగ్ చేసే ఆత్మ హీలింగ్ సెంటర్ గుర్తొచ్చి అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. అక్కడే తనకి వాళ్ళ అకాడమీలోని టీచర్ కలుస్తాడు. అతనికి సైబర్ పోలీస్ వాళ్ళతో పృథ్వీ టాబ్లెట్ ఓపెన్ చేయించడానికి పర్మిషన్స్ ఇచ్చేలా చేయండి అని అంటుంది. ఇంకొక సైడ్ పృథ్వీ సిచ్యువేషన్ అస్సలకు సెట్ అవ్వదు. వాళ్ళ మదర్ సరిత బాగా టెన్షన్ అవుతూ ఉంటుంది. తనకి డాక్టర్ నచ్చ చెప్తాడు టెన్షన్ అవ్వద్దు అని. పృథ్వీ ఆ కాలేజ్లోని బెస్ట్ మెడికల్ స్టూడెంట్, ఆల్సో ది బెస్ట్ డాక్టర్. సో అతన్ని కేర్లెస్ చేయకుండా బాగా ట్రీట్మెంట్ని ఇస్తాం అని అంటాడు. నెక్స్ట్ సీన్లో అప్పుడే వాళ్ళ ఫాదర్ అంటాడు, బానీ మిస్ అయినప్పటి నుండి వాళ్ళ మదర్ సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయింది. అందరూ తన్ని చూసి డిప్రెషన్లోకి పోయిందని అన్నారు అని చెప్తాడు. ఇక్కడ జై తనతో బానీకి అంధకారం కనిపించిందా అని అడుగుతాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ ఒకేసారిగా నీకు కూడా అంధకారం కనిపిస్తుంది కదా, నాకు కూడా కనిపిస్తుంది అని అంటుంది. ఇక్కడ బానీ చైల్డ్హుడ్లో ఉన్నట్టుగా తనకి కనిపిస్తుంది. అండ్ తన్ని క్లాజెట్లో నుండి అప్పుడు బయటికి రమ్మని ఉంటుంది. ఇప్పుడు బాని వాళ్ళ మదర్ బాని కనిపించక ముందు ఏం జరిగిందో చెప్తుంది. నైట్ పడుకొని ఉన్నప్పుడు సడన్ గా లేచాను అండ్ అప్పుడే ఏదో సౌండ్స్ వస్తుంటే లేచి వెళ్ళి చూస్తే బాని బయట నిల్చొని ఉంది. తన దగ్గరికి వెళ్తే ఒక్కతే ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్టుగా మాట్లాడుతూ నవ్వుతూ ఆడుతూ ఉంది. అయితే ఇక్కడ బానికి తన చిన్నప్పటి చైల్డ్ ఫామ్ కనిపిస్తూ ఉంటుంది. తను బానీని స్వింగ్ దగ్గరికి తీసుకెళ్తుంది. బానీ స్పృహ లేకుండా ఆడుతూ పోల్కి గుద్దుకునేది. అండ్ అప్పుడే వాళ్ళ అమ్మ తన్ని కాపాడుతుంది. అండ్ అప్పుడే వాళ్ళ అమ్మకి ఆ అంధకారం కనిపిస్తుంది. ఇక ప్రెసెంట్ టైంలో తను అంటుంది అంధకారం అందరినీ తినేస్తుంది అని రిపీటెడ్గా అంటూనే ఉంటుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ తన్ని పడుకోవడానికి తీసుకెళ్తాడు. అక్కడే జైకి బానీ రూమ్ నుండి ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. రూమికి కూడా పారానార్మల్ రీడింగ్స్ ఈఎంఎం డివైస్లో కనిపిస్తాయి. జై ఆ రూమ్లోకి వెళ్ళగానే ఏదో సూపర్ న్యాచురల్ థింగ్ అతన్ని క్లాజెట్లోకి గుంజేస్తుంది. అప్పుడే బానీ ఒక చైల్డ్ ఫామ్ చీకట్లో కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడే రూమి వచ్చి క్లాజెట్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే జై స్పృహలోకి వస్తాడు. కానీ అతని హెల్త్ పాడవుతూ వస్తుంది. ఇక వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక్కడ రూమి ఇంకా జైని ఒక కానిస్టేబుల్ ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో బానీ వాళ్ళ అమ్మని చూస్తాం. తనతో పాటు బానీ చైల్డ్ ఫామ్, బానీ ప్రెజెంట్ ఫామ్లో ఫేస్ లేని ఒక టైప్ ఆఫ్ క్రియేచర్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో కల్పనని చూస్తాం. తను ఆయిషాని కలుస్తుంది. తన స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి సెషన్ని స్టార్ట్ చేద్దామని అంటుంది. ఆయిషా ఈవినింగ్ టైంలో సెషన్ పెట్టుకుందామని చెప్తుంది. ఇక్కడ ఆయిషాని చూసి కల్పన ఇంకా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడే మనకు అర్థం అవుతుంది కల్పన ఒక లెస్బియన్ అని.
అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. అందులో పృథ్వీ టాబ్లెట్ ఓపెన్ అయిందని, అందులో ఏవో మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయని చెప్తారు. డాక్టర్ సావంత్ దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ని చూపిస్తే డాక్టర్ వాటిని చదివి మెడికల్ ట్రయల్వి డోసేజ్ చార్ట్స్ అని, అందులో కొన్ని డ్రగ్స్ వాడారని, అందులో కొన్ని డ్రగ్స్ని వాడారు. అవి ప్రిస్క్రిప్షన్ లేకుండా అంత ఈజీగా ఎవరికి అమ్మరు. వాటితో పాటు డ్రగ్స్ కెటాసివన్ 3Z కూడా ఉందని అంటాడు. అది ఒక బ్యాండ్ డ్రగ్. ఆ డ్రగ్ హిప్నటైజ్ కోసం యూజ్ చేస్తారు. ఆ డ్రగ్ని పేషెంట్కి ఇస్తే వాళ్ళు డాక్టర్ చెప్పిన పనిని మాత్రమే నిజం అని నమ్మి చేస్తూ ఉంటారు. ఇక్కడ కల్పనకి 2 డౌట్స్ రేజ్ అవుతాయి. ఒకటి, అయితే పృథ్వీ ఎవరికి తెలియకుండా ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి, జై ఎందుకు బాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాడో అది తెలుసుకోవాలి అని అంటుంది. ఆ రిపోర్ట్స్లో ఆ ఎక్స్పెరిమెంట్ని చేసిన పేషెంట్ నేమ్స్ ఉంటాయి. ఒక పేషెంట్ పేరు పేషెంట్ ఎక్స్, సెకండ్ పేషెంట్ పేరు జూడ్ రొజారియో. ఇక కల్పన జూడ్ని కనిపెట్టాలి అని అనుకుంటుంది. ఇంకొక సైడ్ రూమి జైని తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడే తన మావయ్య ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళ మావయ్య ఇంకెవరో కాదు, జై డిప్రెషన్ని ట్రీట్ చేసే డాక్టర్ ఆజీజ్. మనం రూమి వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో రూమి వాళ్ళ మదర్కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల తను మాయమైపోయి ఉంటుంది. అందరూ చనిపోయిందని అనుకుంటారు. వాళ్ళ మదర్కి ఉన్న ఇష్యూస్ని అర్థం చేసుకోకుండా తను మెంటల్గా ఇల్ ఉంది అని తన మాటల్ని కొట్టి పడేస్తాడు వాళ్ళ మావయ్య అప్పట్లో. సో అప్పటి నుండి రుక్మికి వాళ్ళ మావయ్య అంటే పడదు. ఇద్దరికి గొడవలు అవుతూ ఉంటాయి. డాక్టర్ ఆజీజ్ సరిత దగ్గరికి వస్తాడు. అక్కడ ఆ లాస్ట్ నైట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అందులో జై దేనికో భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. యాజ్ వి నో అంధకారంకే అని చూశాక డాక్టర్ ఆజీజ్ సరితతో ఇలాగే ఉంటే హాల్యూసినేషన్స్ వల్ల అతను హామ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తాయని చెప్తాడు. పృథ్వీ రిపోర్ట్స్ని చూసి అతను రికవర్ అయ్యి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని అంటాడు. ఇఫ్ పృథ్వీ రికవర్ కాకపోతే జై కూడా అవ్వలేడని అంటాడు. ఇంకోసారి జై రూమి వాళ్ళ ఇంట్లో ఒక గోడ పైన దయ్యాలు, భూతాలు, పిశాచీలు, జిన్ల ఫోటోలు చూసి భయపడి అక్కడి నుండి పారిపోవాలని చూస్తాడు. బట్ రూమి అవన్నీ తన రీసెర్చ్ సంబంధించిన వస్తువులు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో కల్పన ఆత్మ హీలింగ్లోకి ఆయిషా కోసం వెళ్తూ ఉంటుంది. అప్పుడే డేరియస్ అక్కడి నుండి వెళ్తున్నట్టుగా కనిపిస్తాడు. ఇక్కడ ఓమర్ కూడా ఉంటాడు. ఆయిషాకి చైతన్య ఒక షెల్టర్ నుండి వచ్చాడు. అక్కడ ఈ బాబుని బుల్లి చేస్తూ ఉండేవారు. దానివల్ల డిస్టర్బ్ అయ్యి అబ్బాయిని ఎవరైనా అడాప్ట్ చేసుకునే వరకు ఇక్కడే ఉంటాడు అని చెప్తాడు. ఆయిషా ఓమర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొక సైడ్ జై చేయిని చూస్తే అతని చేయి పైన ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తాయి. అది బాణి పట్టుకున్నందుకు గాయమై ఉండొచ్చు. కానీ జైకి అదంతా నిజం అనిపించదు. బట్ రూమి మాత్రం ఇప్పుడు కళ నిజం అని కాదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి మనం చూడలేనివి, లైక్ గ్రావిటీ. ఇక్కడ జై బాణిని చూశాడు అండ్ ఫీల్ కూడా అయ్యాడు. ఇక్కడ నిజమా అబద్ధమా అని ఆలోచించడం కాదు, అసలు ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మళ్ళీ కల్పనని చూపిస్తారు. ఆయిషా తనని సెషన్ కోసం తీసుకెళ్లి తనని కూర్చోపెట్టి హెడ్సెట్ని తలకి పెట్టి రిలాక్స్ అవ్వమని చెప్తుంది. ఈ హెడ్సెట్ స్టార్టింగ్ లో చూపించిన దానికి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఆయిషాని హ్యాపీ మూమెంట్స్ ని తలుచుకొని రిలాక్స్ అవుతూ ఉండు అని చెప్తుంది. కల్పన తన గర్ల్ ఫ్రెండ్ తో పాస్ట్ మెమొరీస్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉండేవారు. అప్పుడే సడన్ గా లేచి నేను అంధకారాన్ని చూశాను అని అంటూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఓవర్కమ్ చేయాల్సిందే దాన్ని అని అంటుంది ఆయిషా. దానికి భయపడకుండా ఎదుర్కోవాలి అని మళ్ళీ ఆ బ్యాండ్ని పెట్టి రిలాక్స్ అవ్వమని అంటుంది. మళ్ళీ తను ఆ ట్రాన్స్లోకి వెళ్ళి పాస్ట్ మెమొరీస్ చూస్తూ ఉంటుంది. అందులో మనకు తెలుస్తుంది కల్పన అండ్ తన గర్ల్ ఫ్రెండ్ అఫైర్ గురించి ఊర్లో వాళ్ళకు తెలుస్తుంది. సో వాళ్ళు తన్ని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అని తన పరువుని తీసేస్తారు. ఇక తెలుసు కదా, ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా సూసైడ్ చేసుకోవాలన్న థాటే వస్తుంది. అండ్ తను కూడా అలాగే సూసైడ్ చేసుకుని చనిపోతుంది. దానివల్ల కల్పన గిల్టీతో కుంగిపోతూ ఉంటుంది. ఇక ఆయిషా తన్ని ఓదారుస్తూ ఉంటుంది. కల్పన ఆయిషాని కంప్లీట్గా ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా కిస్ చేస్తుంది.
ఇంకో సైడ్ జేకి వాళ్ళ అమ్మ నచ్చ చెప్తూ ఉంటుంది, నువ్వు హాల్యూసినేషన్స్లో ఉంటున్నావు, నువ్వు ఇలాగే ఉంటే నీకు నువ్వు హార్మ్ చేసుకునేటట్టున్నావు అని వాళ్ళ మదర్ అంటే, జై ఇది నా హెల్త్ ఇష్యూ కానీ కాదు, ఇంకేదో ఉంది అని అంటాడు. సో వాళ్ళ అమ్మ జై ఆ రోజు భయపడ్డ వీడియోని చూపిస్తుంది. అందులో జై అతను ఒక్కడే దేనికో భయపడుతున్నట్టుగా ఉంటుంది. అక్కడ ఆ కార్ కూడా ఉండదు. కానీ జై నేను కార్ కవర్ వేయడానికే వెళ్ళానని చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ అంటుంది, అసలు యాక్సిడెంట్ తర్వాత కార్ ఇంకా ఇంటికే రాలేదు అని అంటుంది. జై కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ కార్ ఉండదు. ఇంకా జైకి అసలు ఏం అర్థం కాదు. అతనికి నిజానికి, ఇల్యూషన్కి, కలకి కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు. అప్పుడే మనకు జై ఒక ఎక్స్పెరిమెంట్ చైర్ పైన కూర్చొని తలకి ఒక హెయిర్ బ్యాండ్ని వేసుకొని ఉంటాడు. ఇక్కడ ఈ హెయిర్ బ్యాండ్ ఏదైతే ఉందో సేమ్ కల్పన ఇందాక పెట్టుకున్న హెయిర్ బ్యాండ్ లాగే ఉంటుంది. ఇక్కడ జై ముందు పృథ్వీ ఉంటాడు. జై అక్కడ అతను ఒక మంచి వైబ్ లైక్ కామున్న వరల్డ్ లో చూస్తాడు. అప్పుడే అంధకారం అతని దగ్గరికి వస్తూ ఉంటుంది అండ్ జై ఆ వరల్డ్ ని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ని ఎండ్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 3 and 4 ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. And we'll again meet you in the next video. Bye friends. Thanks for watching.